యాక్చువల్లీ నిజంగా చాలా కన్‌ఫ్యూజన్ మూడ్‌లో ఉండే. అంటే ఎళ్ళాలా? వద్దా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవుతదా? ఆబ్వియస్‌లీ ఎవరి కాల్ వచ్చినా ఊహించుకుంటాం. అవుతదా అని. నేను కూడా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. కానీ నాకే తెలియకుండా ఇంటర్వ్యూకెళ్ళాను, అటెండ్ అయ్యాను, అన్నీ అయిపోయింది. అన్నీ అని కన్ఫర్మేషన్ వచ్చే వరకు నాకు క్లారిటీ లేదనమాట. అవుతదా? నేనెళ్తానా? అని. తర్వాత ఇంక ఆప్షన్ లేకుండా ఓకే డన్. ఇంకా అయిపోయింది. ఇంటర్వ్యూ అన్నీ ఫినిష్ చేసేసాను. ఇంకా నో బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి ఇంకా ఏ రీజన్ వద్దు. బట్ ఒక్కటి నాకు హాంట్ చేస్తున్న విషయం ఏంటంటే, నాకు అక్కడ ఫుడ్ ప్రాపర్‌గా దొరకదు అని. అంటే మాకిప్పుడు బిర్యానీ కావాలంటే ఇలా దొరకదు. అది. సో ఎనీ స్ట్రాటజీ ప్లాన్ ఏమైనా నో చేసుకున్నావా ఇప్పుడు వెళ్ళే ముందు? వే. నో ఇంతకు ముందు ఐ ఫీల్ అది నాకెందుకో వర్కౌటే అవ్వదు. బయట కూడా ఏదో చిన్న చిన్న ఏదైనా ప్లాన్ చేసినా నాకు వర్కౌట్ అవ్వదు. ఇంకా స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని వెళ్తే ఇంకా ఫ్లాప్ అయిపోతుంది. సో బెటర్ ఏమీ వద్దు అని డిసైడ్ అయిపోయా నేను. ఇంతకు ముందు సీజన్స్ చూసావా? చూసాను. లైక్ తెలుగులో ఫ్రమ్ పాస్ట్ 3 సీజన్ నుంచి అయితే నేను చూసాను. సో లైక్ వేరే వాళ్ళ ఆడిన దాన్ని బట్టి ఓకే Yeah. ఇలా ఉండాలి ఇలా ఆడాలి అని ఏమైనా అనుకున్నావా లైక్? అనుకున్నానంటే సీజన్స్ అన్ని చూసేటప్పుడు ఐ యూస్ టు ఇమాజిన్ అంటే ఈ సిచ్యువేషన్ నాకు వస్తే ఎలా బిహేవ్ చేస్తాను, ఓకే ఈ గేమ్ నాకు వస్తే నేను ఆడతానా అలా అనుకున్నాను తప్ప ఓకే వీళ్ళు బాగా ఆడారు వీళ్ళు బాగా ఆడలేదు నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ యూ విల్ నెవర్ నో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత టఫ్గా ఉంటుంది అని. సో అన్లెస్ అంటే మాకు అది వస్తేనే తెలుస్తుంది ఎలా రియాక్ట్ అవుతామో అని. ఓకే సో 3 సీజన్స్ చూసాను అన్నావు. 3 సీజన్స్లో నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు లైక్ ఓకే దే ప్లేడ్ గుడ్? నాకు నేను ఫస్ట్ చూసిందే షణ్ముఖ్ అండ్ సన్నీ సీజన్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కాంపిటీషన్ నాకు చాలా నచ్చింది. Okay. చాలా అంటే చాలా నచ్చింది. ప్రాబ్లీ ఆ తర్వాత ఇంకెవరు ఇవ్వలేదు అనుకో. అంటే నాకు పర్సనలీ అలా అనిపించింది. బికాజ్ ఇప్పుడు నీ కోపం వస్తుంది అంటే అది నాకు ఒక అడ్వాంటేజ్. ఇన్ కేస్ నువ్వు ఆడుతున్నాం అనుకో నాకు అదొక అడ్వాంటేజ్ కదా. నేను కూడా చాలా స్మార్ట్ ఉన్నా. నేను ఆలోచిస్తా గొడవలు నిజంగా అవసరమా అక్కడ అని నేను ఆలోచించే స్టార్ట్ చేస్తా ఇంకా. బట్ సమ్ టైమ్స్ యూనో నేను ఒక్కొక్కసారి కంట్రోల్ లేదనుకో యూ విల్ నెవర్ నో. ఐఎమ్ వెయిటింగ్ ఎవరు వస్తారో నాకు తెలీదు నిజంగా.